గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసిన అమానవీయ ఘటనపై కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనలో నిందితుడైన టీడీపీ నేత మల్లెల మూర్తిని అరెస్ట్ చేశారు నగరంపాలెం పోలీసులు. మహిళపై తన కుటుంబ సభ్యులు ట్రాన్స్జెండర్తో దాడి చేయించి వివస్త్రను చేయించాడు టీడీపీ నేత మల్లెల మూర్తి. ఈ నెల 15వ తేదీ రాత్రి గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దాడి చేసిన మహిళను వివస్త్రను చేశారు ట్రాన్స్జెండర్లు. కృష్ణబాబు కాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకోవడంతో గొడవ జరిగింది. మోటార్ తొలగించాలని 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆమెను కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టారు. రోడ్డుపై అంతా చూస్తుండగానే ఆ మహిళ దుస్తుల్ని చించేశారు. ఆమెను పూర్తిగా వివస్త్రను చేసి చితకబాదారు. 10 నిమిషాల పాటు రోడ్డుపై ఆమెను అలాగే ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. బాధిత మహిళను కింద పడేసి కాళ్లతో కొట్టారు. అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపైన దాడికి దిగారు. వివస్త్రను చేసి నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. తనను వదిలిపెట్టాలని బాధిత మహిళ ఎంతగా వేడుకున్నా కనికరించలేదు మల్లెల వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులు. నడి రోడ్డుపై మరోసారి దౌర్జన్యానికి దిగారు. స్థానిక మహిళలు కొందరు బాధితురాలికి దుస్తులు అందించారు. తనపై దాడి చేసి వివస్త్రను చేశారంటూ బాధితురాలి నెల 16న నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మల్లెల మూర్తి అతని సోదరితో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు నగరంపాలెం పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళ పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన మల్లెల మూర్తిపై టీడీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. మల్లెల మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. మహిళల గౌరవం భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదన్నారు ఎమ్మెల్యే మాధవి. డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేస్తే ఏమని చెప్పినా దాని మీద ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పి తీసుకెళ్లిపోయారు. నాగేశ్వరం పంపించే నాగేశ్వరం ఇంట్లో తీసుకెళ్లారు. అది అయితే మరి సాయంత్రం 9 జరిగింది మెయిన్ ఇష్యూ. దీంట్లో ఒకసారి ఎంక్వైరీ చేసి వెరిఫై చేసుకుని ల్యాబ్స్ ఉంటే రెఫరెన్స్ యాక్షన్ తీసుకున్న దాంట్లో ఒక స్పెషల్ రిపోర్ట్ ఇనిషియేట్ జరుగుతూ ఉంది. దాంట్లో జరుగుతుంది. మల్లెల వెంకటరమణమూర్తి, అతని భార్య సంపూర్ణ, అతని చెల్లి తిరుపతి దుర్గా, వాళ్ళ బావమరి తిరుపతి రమేష్, తమ్మిశెట్టి విజయ, ఆమె కుమారుడు తమ్మిశెట్టి వెంకటేష్ అలియాస్ మాధవి, ఇది ట్రాన్స్జెండర్. అట్లనే మూర్తి గారి తల్లి కొండమ్మ, మూర్తి కొడుకులు కార్తీక్ అండ్ దుర్గా ప్రసాద్, 9 మంది. దాంట్లో రాలేదు, అది కూడా చెప్తాను. కార్తీక్ మిస్ అయింది దీంట్లో. 5